విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. దేశం కాని దేశంలో మన వాళ్ళు ఊహించని ప్రమాదంలో ఇరుక్కుపోయారు. వియత్నంలో టూరిస్ట్ బోట్ ఒకటి తల్లకిందులైపోయింది. 15 మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంది. అసలు ఈ విషాదం ఎలా జరిగిందో బ్రేకింగ్ లో చూద్దాం. వియత్నంలో విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. హాలాంగ్ బేలో టూరిస్ట్ బోట్ బోల్తా పడిపోయింది. బోటు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కడపకు చెందిన శ్రీధర్, అలాగే మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృత్యువాత పడ్డారు. జయశ్రీ భర్త కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే ఏపీకి చెందిన మరొక 4 కూడా గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. 23 మందిని రెస్క్యూ టీం కాపాడగలిగారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బోట్లో మొత్తం 32 మంది ప్రయాణికులున్నట్లుగా తెలుస్తోంది. అందులో 3 సిబ్బంది. వియత్నంలో ఏపీ, తెలంగాణ టూరిస్టులు చిక్కుకుపోయిన వార్తను మనం చూస్తున్నాం. సహాయం కోసం ఏపీ, తెలంగాణ టూరిస్టులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మొబైల్ కంపెనీ సక్సెస్ మీట్ కాస్త విషాదంగా మారింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది భారత ఎంబసీ. కంట్రోల్ రూమ్ నంబర్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి. +849130899165 అలాగే 36281793 ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ కి కాల్ చేసి మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రెస్క్యూ టీం రెస్క్యూ చేస్తున్న విజువల్స్ ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. విహారయాత్ర కాస్త విషాదంగా మారింది. దేశం కాని దేశంలో మన వాళ్ళు ఊహించని ప్రమాదంలో ఇరుక్కుపోయారు. వియత్నంలో టూరిస్ట్ బోట్ తల్లకిందులైపోయింది. 15 మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంది. ఈ విషాదం ఎలా జరిగిందో అక్కడ సముద్రంలో బోట్ రెస్క్యూ చేస్తున్నప్పుడు దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వియత్నంలో విషాదం. హాలాంగ్ బేలో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. బోటు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడగా ఏపీ, తెలంగాణ పర్యాటకులు సైతం ఆ మృతుల్లో ఉన్నారు. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నం వాసి జయశ్రీ మృతి చెందినట్లుగా తెలుస్తోంది.